హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 1, 2024. ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధర ఎంత ఉంది, అలాగే పెరిగిందా తగ్గిందా, అలాగే మార్కెట్లో ఏ రకాలకు ఎలా డిమాండ్ ఉంది, కొన్ని తేజ రకాలు F1 హైబ్రిడ్లకు మంచి డిమాండ్ ఉందండి. ఎందుకంటే అందులో తాళ అనేది లేదు, కాయమచ్చలు లేవు. ఎకరానికి 30-35 క్వింటాల దిగుబడి వస్తూ ఉన్నవి. నిన్న నేను ఏపీ ఎన్టీఆర్ డిస్టిక్ గంపలగూడ మండలం కూడా వెళ్ళాను. అక్కడ చూసా మన మేఘనా సీడ్ వాళ్ళది జానకి 119 అండ్ ఫార్మ్టెక్ కంపెనీ వాళ్ళది నవదీపకు. నిన్న మార్కెట్లో అవన్నీ కూడా 21,500 జెండా పాటతో పలకడం జరిగింది. చాలామంది రైతులు మేము దీన్ని బుకింగ్ చేసుకున్నామని చెప్పి అడుగుతూ ఉన్నారు. మరికొంతమంది ఎలా బుక్ చేసుకోవాలని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. సో వాటి కోసం నేను ఇందులో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మీరే ఫోన్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. కానీ అవి చాలా బాగున్నాయండి. ఎకరాకు 30-35 క్వింటాల దిగుబడి, దగ్గర గనుపులతోటి, కాయ సైజు ఉంది, రంగు ఉంది. మార్కెట్లో నిన్నంతా కూడా ఈ నవదీపక్ అయితే ఉంది, తర్వాత జానకి అయితే ఉంది. 21,500 రూపాయలు జెండా పడడం జరిగింది. సో ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి తోటి రైతులను షేర్ చేయండి. అయితే ఈరోజు జెండా ధర వచ్చేసరికి 21,300 రూపాయలు, అంటే 300 రూపాయలు తగ్గిపోయింది. 21,300. సరుకు బాగా వచ్చింది మనకు. రేపు ఒక్కరోజే మార్కెట్, మరలా శని ఆదివారాలు మార్కెట్ అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి మనం అనుకునేది ఏంటంటే డ్రై డీలక్స్ ఉండాలి. కొన్ని సీడ్లు అయితే తాలు బాగా పర్సంటేజ్ ఉన్నవి. ఒక 20 బస్తాలు తాలు అయితే ఒక 15 బస్తాలు మంచిగా అవుతా ఉన్నవి. అందుకోసం సీడ్ సెలెక్షన్ మేజర్గా మంచిగా చూసుకోండి. నేను తిరిగినటువంటి 15 రకాల ఫీల్డులలో మీకు సెలెక్ట్ చేసి కొన్ని పెట్టడం జరుగుతుంది. సో మీకు ఇష్టమైతేనే తీసుకోవచ్చు అనమాట మీరైతే. అండ్ ఇంకొకటి, మార్కెట్ పొజిషన్ అనేది ఇంక్రీజు డిక్రీజ్లో ఉంటుంది. సరుకు ఎక్కువ వస్తుంది, స్టాకిస్టులు మంచి మిర్చి వచ్చేసరికి తక్కువ ధరకు వస్తూ ఉన్నది కాబట్టి స్టాక్ పెట్టుకోవడం జరుగుతుంది. బెస్ట్ డీలక్స్ రకాలు 20,000 నుంచి 21,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మనకు. తర్వాత ఈ నవదీపకు జానకి 119, అలాగే ఫార్మ్టెక్ నవదీపకు, ఏలెట్ సీడ్ 214, శాంతి 399, సుజనా 5577 ఇవి వచ్చేసరికి మార్కెట్లో 21,000, 21,300 రూపాయలు కొనుగోలు అవుతూ ఉన్నవి. తర్వాత మీడియం బెస్ట్లు చూసుకున్నట్లయితే 18,000 నుంచి 18,500 కొనుగోలు అవుతూ ఉన్నవి. ఆర్మూరు, షార్కు, AK-47 16,500 నుండి 17,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. అది కూడా బెస్ట్ డీలక్స్ అయి ఉండాలి. పండ్లు మెతకలు ఉంటే రీప్రేసి అంటే కాటా మనకు పేసీలు పెట్టడం జరుగుతుంది. తగ్గితే మళ్ళీ ఒక 1000 నుంచి 500 రూపాయలు తగ్గుతుంది. పండ్లు మెతకలు లేకుండా తీసుకురండి మీ సరుకును. అలాగే 334 సూపర్ 10 ఇవి రెండు కూడా నాటు రకాలు కాబట్టి ఈ నాటు రకాలు 16,000 నుంచి 17,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి, గుర్తుపెట్టుకోగలరు. ఇంకా మనకు 273 17,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. 341 సెగ్మెంట్ వచ్చేసరికి 17,000 17,500 డీలక్స్ లాల్ కట్ ఉంటే కొనుగోలు అవుతూ ఉన్నవి. 34 పిక్కలు మీడియాలు 12,000 12,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. అంటే ఖమ్మంలో ఇంకా మనకు లావు రకాలు కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 355 బ్యాడ్గా 15,000, ఇంకా డీలక్స్ లాల్ కట్లు ఉంటే 15,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. తేజ తాలు విషయానికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మన దగ్గర ఒక రేట్ మాట్లాడతారు, వేరే ఒక రేట్ ఉంటుంది కాబట్టి 11,000 డీలక్స్, 11,200 లాల్ కట్లు కలగనుపులు ఉంటే 11,500 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. సీడ్ రకాల తాలు, నాటు రకాల తాలు 8,000, లాల్ కట్టు మంచి కలగనుపులు ఉంటే 9,000 రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి. గుర్తుపెట్టుకోగలరు. మీరు అమ్మేటప్పుడు జాగ్రత్తగా వహించి అమ్ముకోమంటున్నా. ఇంకా మార్కెట్లో ఎవరిదైతే రైతులది రేటు పడట్లేదో, మంచి క్వాలిటీ ఉంటే, షైనింగ్ ఉన్నవాళ్ళు, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు అనుకున్న వాళ్ళు ఏసీలో స్టోర్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ఏసీలో పెట్టుకుంటే మనకు తర్వాత ఫ్యూచర్లో 25,000 ఇట్లా రీచ్ అవుతుందని చాలామంది రైతులు పెట్టుకోవడం జరుగుతుంది. నేను కూడా కొన్ని పెట్టుకున్నానండి. సో ఎందుకంటే ఇప్పుడు ఈ రేట్కి మన ఊళ్ళల్లో కొనుక్కొచ్చి ఖమ్మం మిర్చి మార్కెట్లో అమ్ముతూ ఉన్నారు. అంటే వాళ్ళకు లాభాలు ఏందే బిజినెస్ అనేది చేస్తలేరు. అక్కడ 17,000 18,000 కొనుగోలు చేసుకొచ్చి 20,000 20,500 ఇక్కడ కొనుగోలు అవుతూ ఉన్నవి. ఖర్చులు అన్నీ పోను, మనకు మిగిలితే చాలు. కానీ ఊళ్ళల్లో అమ్మేటప్పుడు జాగ్రత్త. రేటు విషయం కానీ, కాటా విషయంలో కానీ
దేంట్లోనే కానీ జాగ్రత్త పడి అమ్ముకోండి. అయితే చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు, ప్రశాంత్ అన్న సీడ్ ముందుగా తీసుకోవాలా తర్వాత దొరకాయని చెప్తా ఉన్నారు. అట్లేముండదు. కొన్ని బెస్ట్లు అయితే మనకు చూసిన వాళ్ళలో 15 రకాల ఫీల్డ్లో టాప్ 5 టాప్ 10 సెలెక్షన్ చేద్దాము. చాలామంది రైతులు మార్కెట్లో తాలు ఎక్కువ అవుతున్నవి, తర్వాత వేరుకుళ్ళుడు వైరస్ తట్టుకోవట్లేదు. కొన్ని తట్టుకుంటున్నవి, కొన్ని భూమిని సెట్ అవుతూ ఉన్నవి, మరి కొన్ని సెట్ కావట్లే. మీరు ఆలోచించి చేయండి. మార్కెట్ పొజిషన్ ఓవరాల్గా రేపు ఒక్కరోజే మార్కెట్, రేపు డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే శని ఆదివారాలు మార్కెట్ ఉండదు. వాళ్ళకి కావాల్సినంత సరుకు కావాలి, ఎక్స్పోర్ట్ చేయడానికి 2 రోజుల్లో ఏదైతే ఉందో చేస్తారు. కాబట్టి రేపైతే మార్కెట్ మంచి పొజిషన్లో ఉండొచ్చని నేను అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి. నిన్న మనము మేఘన సీడ్ జానికి ఉన్నాయని జెండా పాట తీసాము. చాలామంది రైతులు అన్నది ఎక్కడ దొరుకుతుంది, ఎలా బుక్ చేసుకోవాలన్నారు. వీడియోలో కూడా నేను ఆ రైతు దగ్గర తీసుకునే నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకోవచ్చు. అలాగే తోటి రైతులను షేర్ చేయండి. ఇంట్లో కూర్చొని మిర్చి పత్తి ధరలు తెలుసుకోవచ్చు. పంటలు ఎప్పుడో మంచిగా ఉంటేనే స్ప్రే చేసుకోండి, లేదనుకుంటే ఓవరాల్గా ఇచ్చి పెట్టేసేయండి. సో బాయ్, ధన్యవాదాలు. మానవరాములు మంచు కొండలో వేసుకున్నటువంటి వెరైటీ మేఘన సీడ్ వాళ్ళది జానకి 119. సో ఎన్ని ఎకరాలు వేసారండి మీరు? 2 ఎకరాలండి. 2 ఎకరాల. ఎట్లుంది? బాగానే ఉందండి. బాగుందా? ఎట్లా వస్తుంది దిగుబడి ఎకరాకు? ఎకరానికి 25 నుంచి 30 క్వింటాలు వస్తుంది. ఎప్పుడైనా ఇలా పండించగలిగించారా మీరు? పండలేదండి. 17 సంవత్సరాలు 17 సంవత్సరాలు 15-16 సంవత్సరాలు ముందు ఈ సంవత్సరం అండి. ఈ సంవత్సరమే. మేఘన సీడ్ వాళ్ళది జానకి 119. అవును. తోటంతా ఇలాగే ఉందా? తోట మొత్తం ఇలాగే. సో ఆయన ఒక కౌలు రైతు చేసుకుని జీవనం సాగించేటోళ్ళు. మేఘన సీడ్ వాళ్ళది జానకి 119, మంచుకొండ విలేజ్, రఘునాథపాలెం మండలం, ఖమ్మం డిస్టిక్ అండి. సో ఏ చెట్టు చూసినా ఒక్కొక్క చెట్టే ఒకసారి చూడండి ఎలా కనిపిస్తూ ఉందో. ఎన్ని ఎకరాలు వేశారు? 2 ఎకరాలండి. 2 ఎకరాలు.